నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో నేను అబ్జర్వ్ చేసేది సేమ్ మిస్టేక్ రిపీట్ అవుతది. అదేంటి అంటే పిల్లలకి ఫోన్ ఇవ్వడం. మనం తెలిసి తెలియని ఈ 5 మిస్టేక్స్ రిగార్డింగ్ ఫోన్ అనేది తెలుసుకుందాం అండ్ కరెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మిస్టేక్, తినేటప్పుడు ఫోన్ చూపించడం. తినేటప్పుడు ఫోన్ చూపిస్తే పిల్లలకి చ్యూయింగ్ తగ్గిపోతది. డైజెషన్ స్లో అవుతది. ఓవర్ ఈటింగ్ చేస్తారు. మీల్ టైమ్ అంటే నో స్క్రీన్స్, ఓన్లీ పేరెంట్స్ కనెక్షన్. సెకండ్ మిస్టేక్, ఏడిస్తే ఫోన్ ఇవ్వడం. పిల్లోడు ఏడుస్తున్నాడు అని ఫోన్ ఇచ్చేసామనుకోండి, అది చాలా బిగ్గెస్ట్ ట్రాప్. చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారు? నేను ఏడిస్తే నాకు ఫోన్ దొరుకుతుంది అని చెప్పి నేర్చుకుంటారు. ఫ్యూచర్లో ఇది బ్రేక్ చేయడం అనేది చాలా కష్టమైపోద్దండి. 3, నైట్ పడుకునే ముందు ఫోన్ ఇవ్వడం. నిద్రపోవట్లేదని ఫోన్ ఇవ్వడం. అది చాలా రాంగ్. 1 అవర్ ముందు ఫోన్ కానీ టీవీ కానీ అంటే బ్లూ లైట్ అది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బ్లూ లైట్ వల్ల బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది, స్లీప్ తగ్గిపోతుంది. మార్నింగ్ లేసినా సరే బేబీ క్రాంకీగా ఉంటాడు, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. ఫోర్త్ మిస్టేక్, స్క్రీన్ అవాయిడ్ చేయడం అవ్వట్లేదండి. పిల్లలు ఏదో ఒక విధంగా చూస్తూనే ఉంటున్నారు. కరెక్టే, ఈ రోజుల్లో స్క్రీన్ అవాయిడ్ చేయడం అనేది కష్టమే, కానీ లిమిట్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది. సో స్క్రీన్ టైం లిమిట్ చేయాలి, రూల్స్ సెట్ చేయాలి. ఈ రూల్స్ ఎవరు చేస్తారు? మీరా, నేనా? ఇద్దరం కాదండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గైడ్లైన్స్ ఇచ్చింది చిన్నపిల్లలకి ఎంత స్క్రీన్ టైం వరకు వీ కెన్ అలౌ అనేది. 2 years కన్నా తక్కువ పిల్లలకి అస్సలు స్క్రీన్ చూపించకూడదు. 2 to 5 years మధ్యలో ఉంటే మ్యాక్సిమం 1 hour. 6 to 12 yearsలో 1 hour to 1.5 hour. ఇంకా టీనేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి 2 hours అండి లిమిట్. ఆ టైం కూడా పర్పస్ ఉండాలి. అంటే స్టడీ వీడియో, ఇట్స్ ఓకే. గ్రాండ్ పేరెంట్స్తో కాల్, పేరెంట్స్తో వీడియో కాల్, ఇట్ ఈస్ ఓకే. కానీ స్క్రాల్ చేస్తూ ఉంటారు చూడండి, అవాయిడ్, బిగ్ నో. రూల్స్ లేకుంటే ఏమవుతుంది? ఎడిక్షన్ ఫాస్ట్గా ఫామ్ అవుతారు. సో మనం అది అవాయిడ్ చేయాలి. ఫిఫ్త్ మిస్టేక్, బ్యాక్గ్రౌండ్లో టీవీ రన్ అవుతూనే ఉంటుంది. పిల్లలు చూసినా చూడకపోయినా టీవీ మాత్రం అట్లా రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? అటెన్షన్ స్పాన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. హౌస్ ఎప్పుడు కామ్గా ఉంటే లెర్నింగ్ అండ్ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఇంకేం చేయగలరు అంటే స్క్రీన్ బదులు ఆల్టర్నేటివ్స్ ఇవ్వండి. కలరింగ్ చేయించండి, పజిల్స్ చేయించండి, ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పండి, కిచెన్లో హెల్ప్ చేయమనండి, గార్డెనింగ్ చేయమనండి, హెల్ప్ చేయమనండి. ఇవన్నీ న్యాచురల్ బ్రెయిన్ బిల్డర్స్. అండ్ మీరు ఇంకొక విషయం ఏం చేయగలరు? ఒకవేళ పిల్లోడు చూస్తున్నాడు అనుకోండి ఫోన్, మీరు కూడా పక్కన కూర్చోండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనివల్ల 2 విషయాలు అవుతాయి. ఒకటి, ప్యాసివ్ వాచింగ్ వల్ల లెర్నింగ్ అవుతుంది. ఇంకొకటి, మనం కంటెంట్ కంట్రోల్ చేయొచ్చు, టైం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. మన కిడ్స్ స్లీప్, బిహేవియర్, లెర్నింగ్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.